మా గోదావరి సైడ్ ఇలాగే ఉంటుంది. చుట్టాల ఇంటికి వెళ్తున్నారు అంటే స్వయంగా వాళ్ళ చేతులతో ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళడానికి ఇష్టపడతారు. మా అమ్మ 2 hours లో చేసే పని నేను 40 minutes లోనే కంప్లీట్ చేసి పక్కన పెట్టేస్తా. ఫస్ట్ మటన్ బిర్యానీ స్టార్ట్ చేసా. అది కుక్ అయ్యే లోపు సున్నుండలు కూడా చుట్టేసా. ఇది 2 weeks బ్యాక్ వీడియో. అప్పటికి బర్డ్ ఫ్లూ లేదు. అసలు ఈ చికెన్ ఫ్రై ప్లేస్ లో ప్రాన్ ఫ్రై ఉంది. ఆ రోజు మాకు ప్రాన్స్ పెద్ద సైజు లో దొరకపోవడం వల్ల చికెన్ ఫ్రై చేయాల్సి వచ్చింది. టైం లేక ఫాస్ట్ గా చేసేస్తున్నప్పుడు వంటలు బలి కుదురుతాయి కదా. 10 కల్లా స్టార్ట్ అయిపోవాలని ఫాస్ట్ గా కుక్ చేసి అన్ని ప్యాక్ చేసేసా. అండ్ ఫైనలీ చూడాలి అని మనసులో అనుకుంటూ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటే గుర్తొచ్చింది నేను ఇంట్లో ఫోన్ మర్చిపోయానని. ఫోన్ మర్చిపోయిన బండి ఆపు డాడీ అని చెప్పడానికి కూడా భయం వేస్తుంది. తర్వాత బండి మీదే మా అమ్మని కాకపోయి మరలా మా డాడీ వెనక్కి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చేలా చేసా. నా వల్ల గంట టైం వేస్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ లేచి పని అంతా చేశాను కదా, అందుకే అంత ఘనకార్యం చేసినా నన్ను ఏం తిట్టలేదు. ఈ బైపాస్ రోడ్ లోనే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇదే ఆ ఇల్లు. చాలా టైం అక్కడ స్పెండ్ చేసిన తర్వాత చుట్టాలందరికీ బాయ్ చెప్పి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. నాకు చిన్నప్పటి నుంచి అంతే. ఈ బైపాస్ రోడ్ లోకి వచ్చేసరికి బత్తాకాయ రసం తాగాలంటే ఇష్టం అని బుర్ర తినేగా ఇక్కడ ఆపారు. మా డాడీకి అన్ని తెలుసు. ఈ షాప్ దగ్గర ఆపి ఇక్కడ తాగుదామన్నారు. ఎందుకంటే వీళ్ళు 11 years నుంచి చేస్తున్నారంట. నేను నారింజ వాళ్ళు బత్తాయి జ్యూస్ తాగి మరలా జర్నీ కంటిన్యూ చేశాం. ఎన్ని గొప్ప ఊర్లు తిరిగినా సరే మన ఊరుగాలు తగిలితే వచ్చే ఆనందమే వేరు. ఫైనల్ గా మా మల్కీపురం సేఫ్ గా రీచ్ అయిపోయాం.